ఈరోజు మన రెసిపీ మలాయ్ బ్రోకలీ అండి. ఇన్స్టా చూసినా యూట్యూబ్ చూసినా ఇప్పుడు ఎక్కువ హల్చల్ అవుతుంది కదా. సో ఈరోజు మనం మన ఇంట్లో తయారు చేస్తున్నాం మలాయ్ బ్రోకలీ. దానికోసం ఒక బ్రోకలీ తీసుకొని ఇలా కట్ చేశాను అనమాట. మన ఇష్టం, కొంచెం చిన్న సైజ్ కట్ చేసుకోవాలి అన్నా లేదా ఇలా పెద్దగా ఉండాలి అన్నా మీ చాయిస్ని బట్టి మీరు కట్ చేసుకోండి. అలాగే పొయ్యి మీద నీళ్ళు ఉన్నాయి, మరుగుతున్నాయి. రండి, ఇలా మరుగుతున్న నీళ్ళల్లో జస్ట్ బ్రోకలీని వేసి ఒక ఉడుకు రానిద్దాం. ఇక్కడ బ్రోకలీ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మ్యారినేషన్కి కావాల్సిన థింగ్స్ని రెడీ చేసుకుందాం. రండి, దీనికి మనకి చీజ్ కావాలి. చీజ్ క్యూబ్స్ మనకి ఇలా దొరుకుతాయి. ఇది అమూల్ వాళ్ళది. దీన్ని మనం గ్రేట్ చేద్దాం. ఇలా చీజ్ తీసుకొని మొత్తం గ్రేట్ చేసేయాలి. లేదా చీజ్ స్ప్రెడ్ కూడా మనకి దొరుకుతుంది, అది తీసుకున్నా ఓకే. ఇది మనం రెస్టారెంట్స్కి వెళ్తే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఆర్డర్ చేస్తే 300-400 ఛార్జ్ చేస్తారు. ఇలా బాయిల్ అయిన బ్రోకలీని తీసేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించినా కూడా చాలా సాఫ్ట్గా అయితే కూడా బాగుండవండి. కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. బ్రోకలీ ఇక్కడ రెడీగా ఉంది. అలాగే చీజ్ని కూడా గ్రేట్ చేసేస్తాం. ఇలా చీజ్ని గ్రేట్ చేసుకున్న తర్వాత మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పెరుగుని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి నేను పైకి హ్యాంగ్ చేశాను. హంకట్ తయారు చేశాను అనమాట. పెరుగులో ఉన్న నీళ్ళన్నీ పోయి మనకి ఇలా అవుతుంది. ఇలా చేసిన దాన్ని మనం కబాబ్స్లో కానీ టిక్కీస్లో కానీ చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. పెరుగుని ఇందులో మిక్స్ చేసేయాలి. పెరుగు చీజ్ రెండు బాగా మిక్స్ అయిపోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, చీజ్లో ఉప్పు ఉంటుంది, ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం యాలకుల పొడి, పచ్చిమిర్చి. ఇది మటుకి ఆప్షనల్, నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. పిల్లలు తినరు అనుకుంటే వదిలేసేయండి. మంచిగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా ఫింగర్స్తో ఇలా రౌండ్గా మ్యాష్ చేస్తే చీజ్ మంచిగా మిక్స్ అయిపోతుంది. మామూలుగా మలాయ్ బ్రోకలీకి ఇది మిక్చర్ అండి. నేనైతే ఇందులో కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తాను, చాలా బాగుంటుంది. మనకి పిజ్జా పైన ఇస్తారు కదా ఇలా చిన్న చిన్న ప్యాక్స్, అవి సేవ్ చేస్తాను. ఇది కూడా ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోండి, ఉంటే వేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. బాగా 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 మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసాను. బాగా మిక్స్ చేయాలి. అంతే, అంత మిక్స్ అయిపోయింది. క్రీమీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ వేసేసుకోవాలి. ఎప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిక్చర్ని సైడ్కి తీసుకోవాలి. ఇలా సైడ్కి తీసుకొని ఒక్కొక్క పీస్కి అప్లై చేసి పీస్ని ఇలా సైడ్ పెట్టుకోవాలి. అప్పుడు ప్రతి దానికి వచ్చేస్తుంది అన్నమాట, మంచిగా మనం అప్లై చేసినట్టు ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని టేస్ట్ చూడండి, అసలు నోట్లో స్వర్గం ఉన్నట్టు ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క పీస్కి మంచిగా అప్లై చేయండి. ఇట్లా దీన్ని మీరు మామూలుగా ప్యాన్లో పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు, ఓవెన్లో అయినా బేక్ చేయొచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేయొచ్చు. మన దగ్గర ఉన్న దాంట్లో ఆప్షన్స్ తీసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్క పీస్కి ఇలా మంచిగా అప్లై చేయండి. అసలు బ్రోకలీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా దీనికి నో చెప్పరు. యమ్ రెసిపీ. సో ఇలా అంతా మిక్స్ చేసేసాను కదా. మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టబోతున్నాం కాబట్టి ట్రే కింద ఇట్లా అల్యూమినియం ఫాయిల్ వేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రోకలీని పెట్టేసుకోవడమే. సో ఇందులో బ్రోకలీ సెట్ చేశాను. ఇంకా కొంచెం మనకి మ్యారినేషన్ ఉంది.
వేస్ట్ చేయకుండా ఉండడానికి నేను క్యాప్సికమ్కి పట్టిస్తున్నా. క్యాప్సికమ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మలాయ్ మిక్చర్తో. సో క్యాప్సికమ్ లవర్స్ కోసం కూడా చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్సో క్యాప్సికమ్ లవర్. సో దీన్ని పెట్టేద్దాం ఒక సైడ్కి. ఇట్లా అంతా ఒకేసారి అయిపోతుంది. ఈ మ్యారినేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ కదండి. ఇందులో చీజ్ ఉంటుంది, మలాయ్ ఉంటుంది. సో వేస్ట్ చేయకుండా క్యాప్సికమ్ పెట్టాను అనమాట. మీ దగ్గర క్యాప్సికమ్ వద్దు అనుకుంటే మొత్తం వీటి మీదనే పెట్టేసేయండి ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఎయిర్ ఫ్రైయర్ని నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టా. దీంట్లో పెట్టేయండి. ఒక 25 minutes సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే చాలు. మలాయ్ బ్రోకలీ అయిపోయింది. నేనైతే కొంచెం ఎక్కువగానే పెట్టానండి. ఇదిగోండి ఇలా కాస్త కలర్ ఎక్కువ వస్తే బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం బయటకు తీసుకుందాం. మలాయ్ బ్రోకలీ రెడీ అయిపోయింది. మలాయ్ బ్రోకలీ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఎవరికి ఇష్టం? ఇదిగోండి చిట్టి తల్లి వెయిట్ చేస్తుంది. చిట్టి తల్లి ఇస్తా. అండ్ క్యాప్సికమ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంతే మలాయ్ బ్రోకలీ. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.